అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? మరి ఈరోజు ఆదివారం. నేనైతే దేవుని సన్నిధికి వెళ్ళడానికి రెడీ అయిపోయా. ఇంకొక 5 నిమిషాల్లో దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాను. మరి మీరందరూ కూడా రెడీ అయిపోయారా? వారం అంతా మన పనుల మీద ఉంటామండి. అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు ఆదివారం ఒక 2-3 గంటలన్నా ఆయనతో మనం గడపలేని స్థితిలో ఉంటున్నామేమో. సో ప్లీజ్, ఒకవేళ ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో వారం అంతా నీ కోసం యూస్ చేసుకుంటున్నావు, ఆదివారం కూడా నీ పనుల కోసమే నువ్వు ఉపయోగించుకుంటున్నావేమో. సో ఆదివారము ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు దేవుని సన్నిధి ఉండక్కర్లేదు. నీకు ఉదయం కుదిరితే ఉదయం, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, రాత్రి కుదిరితే రాత్ర. నువ్వు నీ చుట్టుపక్కల ప్రాంతం నుండి సన్నిధికి ఒక 2-3 గంటలు వెళ్ళి చాలు. ఆదివారం వారం అంతా కష్టపడండి, వారంలో ఒక్కరోజు ఒక 2-3 గంటలు నాతో గడపండి అని దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. వారంకి ఒక్క రోజులో అదే 2-3 గంటలు మన దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నామేమో. నేనైతే రెడీ అయిపోయాను దేవుని సన్నిధికి వెళ్ళడానికి. మరి నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికి రెడీ అయిపోయావా? బైబిల్లో మనం చూస్తాం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో చివరి యెహోషువ ఎలా అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనెను. ఆమేన్. ఇక్కడ యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును. సో నేను ఒక్కనే దేవుని సేవిస్తాను అనట్లే, నేను నా ఇంటి వారును కూడా దేవుని సేవిస్తాము అని. అంటే దేవుని సన్నిధికి వెళ్తాము, దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము అని మరి దేవుడు గురించి యెహోషువ చెప్తున్నాడు ఇక్కడ. సో నేను నా కుటుంబం అంటే, కుటుంబంలో భర్త ఒక్కడే ఉంటారా? భార్య ఒక్కటే ఉంటుందా? లేదంటే బిడ్డలు ఒక్కరే ఉంటారా? లేదు కదా. భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది కదా. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినము. మరి నీ ఒక్కడే దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదా నువ్వు ఒక్కదానివే దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదా నీ కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు, అత్త, మామ, అమ్మ, నాన్న అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నారా? ఒకవేళ నువ్వు ఒక్కదానివే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నట్టయితే ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళండి. యెహోషువ ఆశీర్వాదం పొందాడంటే తన కుటుంబం అంతా కలిసి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని సేవించారు కనుకునే యెహోషువ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఆ కుటుంబానికి దేవుడు తోడే ఉన్నాడని చూస్తున్నాం. ఈరోజు నీకు కూడా దేవుడు తోడే ఉండాలి, నీ కుటుంబం అంతటికీ దేవుడు తోడే ఉండాలంటే నీ కుటుంబం కూడా యెహోషువలే కుటుంబం అంతా కలిసి ఈ విశ్రాంతి దినము ఈ ఆదివారం రోజు దేవుని సన్నిధికి వెళ్ళు. ఖచ్చితంగా నీ కుటుంబం అంతా కూడా దేవుని సేవించడం ద్వారా దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఆమేన్. పదండి దేవుని సన్నిధికి వెళ్దాం, దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మరణాత.